పేరు? ఎలా చూసావు? చెట్టు పైన ఉండేయండి. ఆ చెట్టు అక్కడికి వచ్చింది, పామల చెట్టు మూలలోకి వచ్చింది. మూలగా ఏంటి సౌండ్ వచ్చిందని చూస్తే పూలండి. ఏ సౌండ్ వచ్చింది? గాండ్రించిందా? మామూలుగా మనిషి ఉరికితే చూడ శబ్దం వచ్చింది, అలాగే సౌండ్ వచ్చింది, ఏదో వచ్చినట్టు అనిపించింది. చూసేసరికి పులి పామల చెట్టు దగ్గరకు వచ్చి ఆగింది. ఆగేసరికి ఏంటబ్బా అని చూశాను, బాగా ఏదో సౌండ్ వచ్చిందని చూసేసరికి పులి అండి. మా అన్నయ్య ఏమో చెట్టు దిగుతున్నాడు. చెట్టు దిగుతున్నాడని ఏదైనా ఇబ్బంది అన్నట్టుగా అన్నని పులి వచ్చిందిరా అంటే కింద దిగేవాడు పైకి ఎక్కి ఆగిపోయాడు. ఆగిపోయేసరికి ఆ మూలలో ఉన్నది ఇలా వచ్చి ఈ దారిలో నుంచి ఇలా వెళ్ళిపోయిందండి పైకి. ఇలా వెళ్ళిపోయిందా? సడన్గా కారు వచ్చిందండి. కారు కొద్దిగా అయితే కారుకి తగిలేసింది అనుకున్నా. అటత్తగా కారు వచ్చి కారు వచ్చింది. కంపల్సరీ ఖచ్చితంగా పులేనది? పులి అండి. చిరుత పులేనా? చిరుత పులి కాదండి, పెద్ద పులే. నీకు తెలుసా, ఐడియా ఉందా? పెద్ద పులే తెలుసండి. అన్నయ్యని కేకేసిన తర్వాత గాంటు వచ్చింది. గాంటు వచ్చింది. అప్పుడు దాకా నన్ను చూడలే. అన్నయ్య పులి వచ్చింది అనేసరికి అలా నా వైపు చూసి గాండ్రం ఉంది ఒకసారి. ఓకే ఓకే సరే, అది అక్కడ కట్. అదే బాబండి, నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఈ రవీంద్ర రెడ్డి అనే అతను తాడి చెట్లు ఎక్కుతూ పెద్ద పులిని చూశానని మాకు ఫోన్ చేయడం జరిగింది. హుటాహుటిన మేము మా సిబ్బంది ఇక్కడికి చేరుకుని ఇతను ప్రశ్నించగా ఇతను నేను స్వయంగా చూశాను, పెద్ద పులి నాకు తెలుసు, గాండ్రించింది, ఒక కారుకి ఎదురుపడింది, కారుని కూడా డ్యాష్ ఇవ్వబోయిందని మాకు తెలియపరిచినాడు. వెంటనే మేము పాదముద్రలను వెతుక్కుంటూ వెళ్ళి పాదముద్రలు కూడా గుర్తించాము, ట్రేస్ అవుట్ చేస్తున్నాము. మేము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొచ్చి ముద్రలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇమీడియట్లీగాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ యొక్క పశువులను జాగ్రత్తగా కట్టేసుకుని జాగ్రత్తగా కాపలా కాయండి. మీరు కూడా గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో, కామవరం, కోరసబడ్డేరు, అలాగే గుబాలమంగళంకి వెళ్ళే ప్రయాణికులు కానీ, ఇంకా ఇనుమూరు, ఇలాంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ పాదముద్రలు తీసుకొని మేము మా పై అధికారులకు తెలియపరుస్తాము. కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ కూడా మీరు చక్కగా ఎటువంటి భయాందోళన చెందొద్దని కూడా తెలియపరుచుకుంటున్నాం. దానికి హాని చేయొద్దు, పెద్ద పులికి ఎటువంటి హాని చేయొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పశువులను కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉండమని మీకు తెలియపరుచుకుంటామని విషయం.